ఈ మాసంలో శని 10వ ఇంటిలో, బృహస్పతి మొదటి ఇంట్లో, రాహువు 11వ ఇంట్లో మరియు 5వ ఇంట్లో కేతువు అనుకూల స్థానంలో ఉంటారు. 1వ తల్లి 6వ గృహాధిపతి శుక్రుడు వరుసగా 9వ మరియు 10వ గృహాలలో ఉంటాడు. కాబట్టి ఈ నెలలో మీరు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసి ఉంటుంది మరియు ఆధ్యాత్మిక విషయాలపై మీరు మరింత ఆసక్తిని పెంచుకోవడం కనిపిస్తుంది. ఈ విషయంలో మీరు ప్రయాణం చేయవలసి ఉంటుంది. కుజుడు శక్తి గ్రహం మరియు 7వ మరియు 12వ గృహాలకు అధిపతి. మార్స్ యొక్క ఈ తిరోగమన కదలిక కారణంగా మీరు కుటుంబంలో మరియు ముఖ్యంగా ఆరోగ్యం మరియు ఆర్థిక విషయాలలో కొంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవచ్చు. కుజుడు 7వ మరియు 12వ ఇంటికి అధిపతి మరియు డిసెంబర్ 7, 2024 నుండి ఫిబ్రవరి 24, 2025 వరకు తిరోగమనంలో ఉంటాడు. మీరు మీ కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాలలో సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఈ కాలంలో కొత్త పెట్టుబడులు వంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దని మీకు సలహా ఇస్తున్నారు. ఈ కాలంలో తిరోగమన కదలికల కారణంగా మీరు శక్తి మరియు ఉత్సాహంలో తక్కువగా అనుభూతి చెందుతారు మరియు మీ సంబంధంలో ఉద్రిక్తతను పెంచవచ్చు. కుటుంబంలో మరియు జీవిత భాగస్వామితో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు మరింత సన్నద్ధంగా ఉండాలి మరియు విషయాలు సజావుగా సాగడానికి మరియు మిమ్మల్ని మీరు ఆనందించడానికి చాలా ప్రణాళికలను నిర్వహించాలి. అంగారక గ్రహం యొక్క తిరోగమన కదలికలో మీరు కొన్నిసార్లు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలను తీసుకోవచ్చు మరియు దీని వలన మీరు నష్టాలను ఎదుర్కోవచ్చు లేదా ఒకరకమైన ఇబ్బందుల్లో పడవచ్చు. ముఖ్యంగా వ్యాపార రంగంతో అనుబంధమున్న స్థానికులకు భాగస్వామ్యం మరియు సంబంధాలలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. స్థానిక వ్యాపార విషయాలలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. డిసెంబర్ 15, 2024 తర్వాత సూర్యుడు 4వ ఇంటికి అధిపతిగా ఉంటాడు మరియు 8వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి మీరు వారసత్వ రూపంలో పరోక్ష వనరుల నుండి ప్రయోజనాలను పొందే అవకాశంతో పాటు మీ కోసం ఎక్కువ ఖర్చు చేయడం ద్వారా మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. కుటుంబం. సూర్యుని యొక్క ఈ స్థానం కారణంగా మీ కుటుంబంలోని వ్యక్తులతో మీ సంబంధంలో మీరు ఉద్రిక్తతను ఎదుర్కోవచ్చు. ఉదాహరణకు, మీరు మీ పెద్ద లేదా తండ్రితో సంబంధాల సమస్యలను ఎదుర్కోవచ్చు. నివారణ రెగ్యులర్ ఓం గురవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ప్లీజ్ లైక్, షేర్ and subscribe for more updates. Want to know your lucky stone? Share your date of birth mentioned below description. Email it.